లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఓట్స్ దోశ రెసిపీ తయారు చేసుకుందాం. ముందుగా ఒక కప్పు ఓట్స్ను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ పిండిలో హాఫ్ కప్పు సూజీ రవ్వ, హాఫ్ కప్పు బియ్యం పిండి, పావు కప్పు మైదా, ఒక టీ స్పూన్ కారము, ఒక టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని కరివేపాకుల్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తం తడిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. నేను పెరుగు వేసి కలిపిన వీడియో క్లిప్పు మిస్ అయింది, అందుకు క్షమించగలరని కోరుచున్నాను. ఇప్పుడు మళ్ళీ దీంట్లో నీళ్లు పోసుకుంటూ కొంచెం పల్చగా కలుపుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా మరీ గట్టిగాను కాకుండా మరీ పల్చగాను కాకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దీనిపై పల్చగా దోశల పిండిని పోసుకోవాలి. ఈ దోశ అంచుల వెంబడి నూనెని వేసుకోవాలి. అలాగే పైన కూడా 2 టీ స్పూన్ల నూనె వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. తరువాత స్పూన్తో అంచుల్ని మెల్లగా పైకి లేపుకోవాలి. ఇప్పుడు దీన్ని మరోవైపుకు తిప్పుకొని మరొక నిమిషం పాటు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఓట్స్ దోశ రెడీ. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం lataChannel.comలో చూడగలరు. మరిన్ని రెసిపీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.